నంద్యాల జిల్లా వ్యాప్తంగా శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం ఘనంగా ఆదివారం నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని విశ్వనగర్లో వెలిసిన శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా ఆదివారం నిర్వహించారు. ఆరాధన మహోత్సవంలో భాగంగా గాయత్రి మాతకు మరియు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి మహా నైవేద్య సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ విశ్వరూపాచార్యులు, రిటైర్డ్ ఎంపీడీఓ విజయలక్ష్మి పలువురు పాల్గొన్నారు. మన దేవాలయంలో అంటే బ్రహ్మంగారి మఠంలో వెళ్ళలేని వాళ్ళు అక్కడ వాళ్ళ కోసమని బ్రహ్మంగారి మఠంలో ఏ విధంగా అయితే మనము మహానివేదన చేసి దాని మీద దీపాలు వెలిగించి చేస్తున్నామో అది ఆ విధంగా మనం చేసి భక్తులకు అందరికీ కూడా బ్రహ్మంగారు ఆయన గొప్ప సంఘ సంస్కరణ తర్వాత తత్వాల రూపంలో ప్రజలందరికీ కూడా భక్తి మార్గంలో మూఢనమ్మకాలు లేకుండా ఆయన భక్తులందరికీ కూడా తెలియజేశారు. అదేవిధంగా నంద్యాల పెద్దబండ నందు వెలిసిన శ్రీ 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 గాయత్రి విశ్వకర్మ భగవాన్ వీర బ్రహ్మేంద్ర స్వామి, గోవిందమాంబ, శ్రీ కమటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కాలజ్ఞాన సందేశాలు ప్రతి కాలంలో కూడా ప్రజలకు మార్గదర్శకంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సూర్య ప్రకాశాచారి, చంద్రశేఖర ఆచారి, వీరభద్రాచారి పలువురు పాల్గొన్నారు. వీర బ్రహ్మేంద్ర స్వామి 333వ సమాధి అయిన సందర్భంగా ఈరోజు ఈ వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆరాధన మహోత్సవం బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. ఇది ప్రతి ఏటా జరుగుతుంది. ఇక్కడ ఉదయం పూట అభిషేకాలు, మధ్యాహ్నం తీర్థ ప్రసాదాలు, సాయంత్రం గ్రామోత్సవం జరుగుతుంది. కానీ భక్తాదులందరూ కూడా విరివిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకున్నందుకు ఆలయ కమిటీ ద్వారా వేడుకుంటున్నాము. బనగానపల్లె పట్టణంలోని ప్రథమ పీఠం, నేలమట్టం, గరిమిరెడ్డి అచ్చమ్మ మఠం, రవ్వలకొండ బ్రహ్మంగారి క్షేత్రంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి 333వ ఆరాధన ఉత్సవాలు ఘనంగా ఆదివారం నిర్వహించారు. పీఠాధిపతి శ్రీనివాస్ ఆచార్య ఆధ్వర్యంలో కార్యక్రమం చేశారు. వీరబ్రహ్మం స్వామి 1693లో సజీవ సమాధి పొందినట్లు తెలుస్తోంది. ఆరాధనలో భాగంగా వీరబ్రహ్మేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు, వీర కాళికాంబ దేవికి అభిషేకాలు నిర్వహించారు. కాలజ్ఞాన తత్వవేత్త పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నడయాడిన ప్రాంతం, కాలజ్ఞానం రచించిన పవిత్ర పుణ్యస్థలమైన బనగానపల్లె పట్టణంలో బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈరోజు ఈ ఆలయంలో ప్రత్యేక సందర్భముగా అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 1693వ సంవత్సరంలో సజీవ సమాధి చెంది ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకు 333 సంవత్సరాలు అయ్యింది స్వామివారి జీవ సమాధి చెంది. ఆ స్వామివారి 333వ ఆరాధన సందర్భముగా శ్రీ వీరప్పయ్య స్వామివారి నేలమఠంలో వీరబ్రహ్మేంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఇష్టదైవం కులదైవం మాతా వీరకాళికాంబాదేవి వారికి ప్రత్యేక అభిషేక పూజ అలంకరణ క్రియలు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.